మిత్రులారా, ఈ స్టేషన్ గన్పూర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ గడ్డకు, ఈ గాలికి, ఈ నీరుకు, ఈ భూమికి ప్రపంచంలోనే ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ గడ్డ మీద బమ్మెర పోతన్న పుట్టిండు. ఈ గడ్డ మీద నెప్పు రవ్వై రగిలి ఇస్నూరు దొరల గడీలను కుప్పగూల్చిన చాకలి ఐలమ్మ ఈ గడ్డ మీద పుట్టింది. సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఈ గడ్డ మీద పుట్టిండు. ఆయనే కాదు, ఈ పక్కనే కిలాష్పూర్ కోట ఉన్నది. బడుగులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను అందరినీ కూడగట్టుకొని ప్రజారాజ్యాన్ని నిలబెట్టిన సర్దారు సర్వాయి పాపన్న కూడా ఈ గడ్డ బిడ్డ. ఈ చరిత్ర ఇంత గొప్పగా ఉంటే ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ హైదరాబాద్ వరంగల్ హైవే కావచ్చు, స్టేషన్ గన్పూర్లో కట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఈ స్టేషన్ గన్పూర్లో ఏ అభివృద్ధి అయినా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరిగింది. మరి ఇవాళ స్టేషన్ గన్పూర్ అంటే రెండు పేర్లు గుర్తొస్తాయి. ఒకటి కడియం శ్రీహరి, రెండోగా ఆయన రాజయ్య. వాళ్ళ అదృష్టం బాగానే మండింది. ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఒక ఆయన విద్యాశాఖ మంత్రి, ఇంకొక ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఎల్లబెట్టారు. మరి నేను అడుగుతున్న ఈ ప్రాంత ప్రజల తరఫున, చదువుకున్నవాడు, లెక్చరర్గా పనిచేసిన వాడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు, చదువుకుంటేనే జీవితాలలో మార్పు వస్తుంది, చదువు రాని వాడు వింత పశువు అని పాఠాలు నేర్పిన కడియం శ్రీహరి గారు ఎందుకు ఈ స్టేషన్ గన్పూర్కు ఒక డిగ్రీ కాలేజ్ కూడా తేలేదు? ఆనాడు పాత పార్టీలో ఉన్నప్పుడు కొంచెం పరువుగానే బతికిండు. ఎందుకంటే నేను కూడా దగ్గరికి వెళ్ళి చూసిన. ఇవాళ దొరల గడిలో చేరినాక బానిస కంటే హీనంగా, చచ్చిన పాము కంటే అధ్వానంగా ఇవాళ కడియం శ్రీహరి గారు అక్కడ బతుకుతున్నారు. పిలిచేటోడు లేడు, కూర్చేసి కూసబెట్టేటోడు లేడు. గణపురానికి వస్తే రాజయ్య రాళ్ళ వేటి కొట్టిస్తున్నాడు. ఇక ఆయన కథ అట్లుంటే రాజయ్య సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు. ఇక నేను నడుచుకుంటూ వస్తుంటే మా యువకులు, మా ఆడబిడ్డలు ఆయన గురించి చెప్తుంటే నాకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో నాకైతే అర్థం కాలే. అందుకే ఇక్కడి నుంచి అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా జోర్దార్ల గోసి పెట్టుకొని రాజశేఖర రెడ్డి లాగా పోజులు కొట్టిండు. మరి ఏమైందో? ఇట్లాంటి రాజశేఖర రెడ్డి లాగా గోసి పెట్టుకొని తిరిగితే కాంగ్రెస్లో చెల్లుతుంది. కానీ దొరల ముందు, గడీల ముందు రాజశేఖర రెడ్డి లాగా దోతి కట్టుకుంటే దొరలు ఊరుకుంటారు. ఆ దోతిలో చేరిపోతులు నిడిచి కొట్టి నటి మీద దాన్ని అవినీతి ఆరోపణలు పెట్టి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశాడు. తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ. ఒక ఉప ముఖ్యమంత్రిని అవినీతికి పాల్పడి ఉంటే ఇంట్లోకి పిలుచుకొని 2 చెంపలు వాయించి రాజీనామా పత్రం తీసుకునేది ఉండే కేసీఆర్. కానీ దళితులంటే చిన్న చూపు ఉన్న ముఖ్యమంత్రి స్థానం మోసం చేసి ఉప ముఖ్యమంత్రి పదవి చాక్లెట్ లాగా చేతులు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి ఉన్న పదవుల నుంచి బర్తరఫ్ చేసిందంటే రాజయ్యకు సిగ్గు లేకుండొచ్చు, కానీ మా మాదిగ బిడ్డలకు పౌరుషం ఉంది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు
మా మాదిగ బిడ్డల గూటం దెబ్బ ఎట్లుంటుందో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలుస్తుంది. ఇన్నేళ్ళైంది అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, మంత్రివర్గంలో నుంచి తొలగించినప్పుడు ఎందుకు అవినీతి ఆరోపణలు ఏంటో ముఖ్యమంత్రి బయట పెట్టలేదని నేను అడుగుతున్నా. నువ్వు చేసిన ఆరోపణ అబద్ధమా? రాజయ్య దోసుకున్న దాంట్లో నీకేమన్నా భాగం ఇచ్చిండా? ఒకవేళ బయట పెడితే నీ భాగవతం బయట పెడతా అని రాజయ్య ఏమన్నా నిన్ను బ్లాక్మెయిల్ చేసిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ రాజయ్య గారిని కూడా సూటిగా అడుగుతున్నా. నీకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నిన్ను రాజకీయాలకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉన్న నిన్ను ఎమ్మెల్యేని చేసి గౌరవం ఇస్తే కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసి అందులోకి పోయినావు. దొరగారి దొడ్లో గడ్డి విని బతకాలి అనుకున్నావు, కానీ అక్కడ గాడిద కంటే హీనంగా దొరగారు నిన్ను అవమానించిండు. ఇవాళ ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి లేదు. 2014, 2018 శాసనసభ ఎన్నికలలో చంద్రశేఖరరావు చెప్పిండు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిండు. మీరు కొత్త దేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయినా 100 పడకల ఆసుపత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నీ నియోజకవర్గానికి తేలేదు అంటే ఈ ఎమ్మెల్యే ఎంత సన్నాసుడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సొంత నియోజకవర్గానికి దవాఖానా తేలేదు, కానీ వరంగల్కు మాత్రం వైద్య విధాన పరిషత్తు తెస్తా అని వేదిక మీద ప్రకటించాడు. ప్రకటించిన మరుక్షణమే కల్వకుంట్ల కర్రు కాల్చి వాత పెట్టిండు. ఎవడ్రా పోయి ఎట్లా తెస్తావు, ఎవడిస్తాడు, తలకాయ ఉండి దమాకుండే మాట్లాడుతున్నావా అని. ఒక ఉప ముఖ్యమంత్రిని వేలాది మంది ముందు బహిరంగంగా ఒకవేళ మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో, వరంగల్కు రావాలన్న ఉద్దేశంతో ఒకవేళ అనుండొచ్చు, ఇవ్వడానికి అవకాశం లేకపోతే ఇంట్లోకి పిలిచి చెప్పాలే తప్ప బజార్లో ఇజ్జత్ తీస్తావా చంద్రశేఖరరావు? ఇది మర్యాదనేనా? దళితుల పట్ల నీ వైఖరి ఎట్లాంటిదో అక్కడ వరంగల్ వేదిక మీద బయటపడ్డది. ఇవాళ నేను అడుగుతున్నా, దళితులు ఎవరు నిన్ను అడగలే ముఖ్యమంత్రి చేయమని, దళితులు ఎవరు నిన్ను అడగలే ఉప ముఖ్యమంత్రి ఇయ్యమని, దళితులు ఎవరు నిన్ను అడగలే 3 ఎకరాల భూమి ఇయ్యమని, దళితులు నిన్నెవరు అడగలే ఇంటికో ఉద్యోగం ఇయ్యమని, దళితులు నిన్నెవరు అడగలే నీ కుర్చీలో వాళ్ళని కూర్చోబెట్టమని. కానీ నీకంటే ముందు నుంచి 28 ఏళ్ల నుంచి కృష్ణ మాదిగా ఏబిసిడి వర్గీకరణ కోసం అల్లుపేరుగని పోరాటం చేస్తుండు. ఎన్నికలలో నువ్వు మాట ఇచ్చినావు. ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ సాధిస్తా, మాదిగ సోదరుల ఆత్మగౌరవం నిలబెడతా అని ఇవాళ నేను అడుగుతున్నా. మా మాదిగ సోదరుల తరఫున నువ్విస్తాన్న ముఖ్యమంత్రి ఇయ్యలే, నువ్విచ్చిన ఉప ముఖ్యమంత్రి ఊడబీకినావు, నువ్వు ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఇయ్యలే, నువ్వు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, నువ్వు ఇస్తాన్న ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, ఇవాళ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇచ్చే లోన్లు ఇయ్యలే, ఇవాళ అందరికీ దళిత బంధువు అన్నావు, ఇవాళ కొద్ది మందికి ఇచ్చి 10 లక్షలలో 3 లక్షలు మీ వాడే 30% కమిషన్లు కొల్లగొడుతూ దళితుల పాలిట రాబందుగా నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ సన్నాసులు తయారైనరు. మరి నేను అడుగుతున్నా, 9 ఏళ్ళు అయిపోయింది, ఇక మా దళితులు ఇట్లే బతకాలనా? ఇట్లే చెప్పులు కుట్టుకొని బతకాల్సిందేనా? శల్కలపోతే కూలి వేసుకొని బతకాల్సిందేనా? వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కాకూడదా? వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాకూడదా? నీ మంత్రివర్గంలో ఒక మాదిగా కూడా స్థానం ఇయ్యలేదు. ఇది ఇంత దుర్మార్గం ఉంటుందా? నీ కులమోళ్ళు 4 ఉన్నారు, నీ ఇంట్లోనే 3 ఉండ్రు. దోకబాజ్ దయాకర్ రావు
కోవర్తు దయాకర్ రావుకు ఉన్న అర్హత ఏంది? ఏబిసిడీలు కూడా రావు. కడియం శ్రీహరితో పోలిస్తే కడియం శ్రీహరి ఆయనకు ఓనమాలు నేర్పి చిన్నప్పుడు ఈయన పడితో ఉంటే వాళ్ళ నాయన తోరొచ్చి శ్రీహరి గారిని అడిగితే ఆయనకు ఓనమాలు నేర్పాడు. ఇప్పుడు అవి కూడా మర్చిపోయాడు. కడియం శ్రీహరిని పక్క పెట్టి ఇవాళ కోవర్తు దయాకర్ రావును మంత్రిని చేసినావు తప్ప ఒక్క మాదిగ సోదరుని కూడా నీ మంత్రివర్గంలో తీసుకోలేదు అంటే ఇవాళ ఏం జరుగుతుందో మా మాదిగ బిడ్డలు ఆలోచన చెయ్యాలి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ 6 అడుగులు ఉంటాడు, అందంగా ఉంటాడు, కండలు తిరిగి ఉంటాడని ఓట్లు వేయలే. కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేసిండ్రు? తెలంగాణ సమాజం ఒక్కసారి కాదు 2 సార్లు వేసారు. ఎందుకయ్యా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, పండించిన పంటను గిట్టుబాటు ధర కొంటా అన్నాడు, మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, చదువుకునే పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణలో ఈ పనులను చేస్తే పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, తెలంగాణ సమాజం అంతా బాగుపడి మన బతుకులలో వెలుగు వస్తుందని చంద్రశేఖర్కు ఓటేసి ముఖ్యమంత్రిని చేసి గద్దె మీద కూర్చోబెట్టారు. మరి ఇవాళ ఏం జరిగిందో ఆలోచన చేయండి మిత్రులారా. నేను చెప్పుడు కాదు, ఉద్యమంలో ఉన్నప్పుడు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు ఇవాళ 100 కోట్లకు పరిగెత్తారు. ఏ ఎమ్మెల్యేనైనా చూడండి, ఉప్పుగాళ్ళు ఇప్పుడే వచ్చినట్లకెళ్ళి ఎవరుంటారు ఆ ఊర్లో? ఆరు రమేష్ ఏముండే ఆయనకు? ఇవాళ వరంగల్లో ఆయనకు భూములు లేని ఊరుందా? ల్యాండ్ పూలింగ్ మీద భూములను గుంజుకున్నాడు. 100,000 ఎకరాలు సంపాదించుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా అయ్యాడు. ఇక్కడోడు అక్కడ పోయి అక్కడ భూములు గుంజుకొని ల్యాండ్ పూలింగ్ మీద రైతులను పోలీస్ స్టేషన్ లేసి కొట్టిపిచ్చి అక్రమ కేసులు పెట్టించి ఇవాళ రైతుల ఉసురు కొట్టుకుంటున్నాడు. ఇవాళ ఆయనను అక్కడ పోయి వర్ధన్నపేట వాళ్ళు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది వాళ్ళ భూములు గుంజుకోవడానిక, వాళ్ళని హింసించడానిక? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈయన కూడా కడియం శ్రీహరి గారిని ఎంపీని చేసిరు, అక్కడి జిల్లవని వెనక్కి తెచ్చిరు, ఎమ్మెల్సీని చేసిండ్రు, ఎమ్మెల్సీ తర్వాత ఉప ముఖ్యమంత్రి చేసిరు, అది కూడా ఊడదీశారు. ఇవాళ ఎమ్మెల్సీ అని ఎక్కడున్నాడో తెలియదు. ఇంత అవమానం కడియం శ్రీహరి గారికి అవసరమా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ బతుకు? ఎందుకు ఆ దొర దగ్గర అంత బానిసగా బతుకుతున్నావు శ్రీహరి అన్న? ఆలోచన చెయ్యి. ఒకప్పుడు నువ్వు ఆత్మగౌరవంతో బతకటోడివి, మేము చూసినాం. నీ ఆత్మగౌరవం విషయం వస్తే నిలబడి మాట్లాడేటోని, కొట్లాడేటోని. ఇవాళ ఎందుకు నీ వెన్నెంక వంగిపోయింది? దొరగారి ముందల సాగిలబడి ఎందుకు పొరులు దండాలు పెడుతున్నావు? నేను కడియం శ్రీహరిని అడుగుతున్నా. ఇవాళ మాదిగ బిడ్డల ఆత్మగౌరవం ప్రదర్శించాల్సిన పౌరుషం నీలో చచ్చిపోయిందా? పదవుల కోసం తాకట్టు పెట్టినవా అని చెప్పి నేను కడియం శ్రీహరిని అడుగుతున్నా. ఈ అరాచకమేంది? ఈ అన్యాయమేంది? ఈ దోపిడీ ఏంది? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, చివరికి ఎక్కడ రేపులు జరిగిన రేపులలో కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఇవాళ రేప్ కేసులలో అరెస్ట్ అవుతున్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చూసుకుంటూ ఈ తెలంగాణ గడ్డ మీద మౌనంగా ఉందమా? ఆలోచన చేయండి. ఈ ప్రాంత పౌరులు నేను అడుగుతున్నా, పాలకుర్తి కావచ్చు, గన్పూర్ కావచ్చు, జనగామ కావచ్చు, ఈ గడ్డ మీద బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ పుట్టిన బొమ్మెర పోతన్న, చాకలి ఐలమ్మ, తొట్టి కొమరయ్య, సర్దార్ సర్వాయి పాపన్న పౌరుషం మీలో లేదా? పౌరుషాన్ని చంపుకున్నారా? ఉప్పు కారం తింటలేరా మీరు? ఎదురు తిరగాల్సిన సమయం రాలేదా అని నేను అడుగుతున్నా. ఏ దొరల గడిలు ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో బద్దలు కొట్టినరో మళ్ళా ఇయ్యాల అదే రోజులు వచ్చినాయి. దిగంతాలకు తరిమిన నవాబుల పరిపాలన, పొలిమేర్లు దాటించిన రజాకర్లు ఇవాళ మళ్ళీ ఊర్లలోకి వచ్చినట్టు ఉంది. ఏ ఊర్లో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఏ వ్యాపారస్తుడు
తప్పును తప్పు అనే పరిస్థితి లేదు. సామాన్యులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం పోలీసులు మనం ఇచ్చే దరఖాస్తు తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ నస్కల్ నుంచి వచ్చారు, కొన్నూరు నుంచి మొదలుపెట్టినప్పుడు నేను అందరినీ మాట్లాడుకుంటూ వచ్చిన, విద్యార్థులను కలిసిన, నిరుద్యోగులను కలిసిన, ఆడబిడ్డల్ని కలిసిన. ఓ ఇంట్లో భాగ్యమ్మ దగ్గరికి పోయినా, ఏం తల్లి అంటే కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. 3 బిడ్డలు ఆయన, నా పరిస్థితి ఏంది లేదు, ఇల్లు చూడు కూలిపోనికి వచ్చింది, ఇల్లు ఇయ్యలేదు, ముసలాయనకి పెన్షన్ ఇస్తారు, నాకు పెన్షన్ ఇస్తలేదు, మా ఇద్దరికి శాత కాగుట్టయింది, 3 ఆడపిల్లలు పెళ్ళి అయింది, వెళ్ళిపోయినరు, మేము ఎట్లా బతకాలి, మా ఇద్దరు ఆలుమొగల మధ్యలో పంచాయతీ పెట్టారు, ముసలాయన ఇచ్చిన 2000 తీసుకెళ్ళి బెల్ట్ షాపును తగలబెడుతుండు, మా ఊర్లో గ్రామ పంచాయతీలో 12 వార్డులు ఉంటే 24 బెల్ట్ షాపులు ఉన్నాయని భాగ్యమ్మ తల్లి చెప్పింది. సర్పంచ్కు 12 వార్డులు ఉంటే వార్డుకు 2 బెల్ట్ షాపులు పెట్టి రైతు బంధువుడు ఓ దగ్గర కడుతుండంట, నెల పెన్షన్ వచ్చేటోడు ఇంకో దగ్గర బెల్ట్ షాపులో కడుతుండంట. ఆ తల్లి చెప్పిన బాధ మనం ఆలోచన చేయాలి. ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణకు చేసి కొట్లాడే పౌరుషం ఉన్న మనల్ని మత్తులో ముంచాలన్న ఆలోచన చేస్తుండ్రు. ఆ నుంచి ముందుకు వచ్చిన మా యాదవ్ సోదరులు కలిసిండ్రు, గొర్రె పిల్లని ఇచ్చిండ్రు, గొంగడి ఇచ్చిండ్రు. ఏం చదివినావు అని అడిగిన జర పిల్లగాడు నీటుగా కనిపిస్తే పిహెచ్డి చేసిన సార్ అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే మా తాతల నుంచి వచ్చిన గొర్రెలు కాసుకుంటున్నా సార్ అంటే. అదేందా చదువుకున్నా కదా ఉద్యోగం అంటే, ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్, 9 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, ఇంటికాడికి మా అమ్మ నాయన బాధ చూడలేక ఊరికి వచ్చి గొర్రెలు కాసుకుంటున్నా. నేను అడగదలుచుకున్నా సార్ మిమ్మల్ని, మీరు ఎందుకు అడుగుతలేరు, మా తాతలు వాళ్ళ ముత్తాతలు తరతరాలుగా మేము గొర్రెలు కాసుకున్నామయ్యా, ఈ వృత్తి మాకెవరు నేర్పాల్సిన పని లేదు, మాకు సంపూర్ణమైన అనుభవం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మా గొర్రెలను కాసుకోమని అంటున్నాడు చంద్రశేఖరరావు, ఇది న్యాయమా అని చెప్పి ఒక యాదవ్ సోదరుడు నన్ను అడిగాడు. పిహెచ్డి చదివిన సోదరుడు గొర్రెలు కాసుకోమని చంద్రశేఖరరావు చెప్తుండు. ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చిన కిరణ్ కుమార్ గౌడ్ అని కలిసాడు. ఏంది నాయన పరిస్థితి అన్న, ఏం లేదు సార్ బతకనికి ఏం లేదు, నేను కూడా చదువుకున్నా, ఇప్పుడు ఈదులు ఎక్కుతున్నాయి సార్ సొసైటీ నుంచి, రోజుకు 4 సీసాలు అమ్ముతున్నా, సీసాలు 150 రూపాయలకు, 6 నూర్లు 3 నూర్లు ఖర్చు అయితే 3 నూర్లు ఉంది, 2 పిల్లలు బడికి పంపిస్తున్నా, ఇంకేదో సంసారాన్ని నడిపిస్తున్నా సార్ ఇజ్జత్ పోకుండా. ఏంది సార్ మేము చదువుకొని ఇదే కుల వృత్తి మేము చేసుకోవాలని అని ఆయన అన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన మా ముదిరాజ్ సోదరులు కలిసిరు. ఏం సంగతి అంటే, చెరువులు ఉన్న షాపులు ఎవడో పట్టుకుంటున్నారు, మా పరిస్థితి అధ్వానంగా ఉన్నది సార్, ఉన్న చెరువు నీళ్లు కూడా ముందు మా పొలాలకు వచ్చేది, ఇప్పుడు ఆయన దయాకర్ రావు పాలకుర్తికి తరలించకపోయిండు, కాలువలు లేవు, మొత్తం బంద్ పెట్టారు సార్ అని వాళ్ళు చెప్పారు. ఆ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన ఉప్పగల్కి వచ్చిన, వస్తుంటే ఇంటి పక్కనే ఇల్లు చిన్నగా ఉన్నది, ఇంటి ముందల అన్ని చెప్పులు పెట్టున్నాయి, రబ్బర్ చెప్పులు. సరే చూసిన, ఇంటికాడ మామూలుగా ఇట్లా దుకాణం ఉండి చెప్పులు అమ్మితే పర్వాలేదు, చిన్న ఇంటికాడ చెప్పులు అమ్ముతుంటే నేను ఆడికి పోయినా, కూర్చున్నా, లోపలికి వెళ్ళి ఆమె వచ్చింది. ఏం ధర తల్లి, ఏం సంగతి అని మాట కలిపితే ఆమె కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడితే ఏం పేరు అని అడిగిన, రహీమా ఆడపడుచు, మైనారిటీ, ముస్లిం మైనారిటీ. కూర్చున్న జెర్సేపు ఏం సంగతి అని ఆమె చెప్తే నాకైతే నవ్వాళ్ళో ఏడువాళ్ళో ఆ బాధ ఎట్లా అర్థం చేసుకోవాలని కూడా నాకు అర్థం కాలే. ఆమె భర్త MA BEd చదివారు. ఆమెకు ఒక్క బిడ్డ పుట్టంగానే మొగుడు ఆడబిడ్డ పుట్టిందని ఆడబిడ్డను వదిలేసిందంట. ఎవడన్నా ఈ కాలంలో ఆడబిడ్డ పుట్టిందని భార్యను వదిలేస్తాడా ఎవడన్నా? వాడు మనిషేనా? మరి సరే అమ్మ, మరి చెప్పులు ఎందుకు అనుకుంటున్నావు అంటే, 5-6 ఏళ్ళు చూసినాయా, నోటిఫికేషన్ వస్తుందేమో, ఉద్యోగం రాద్దాము, కనీసం విద్యా వాలంటీర్ అన్న ఉద్యోగం ఇస్తే చేసుకుందాం అనుకున్నాం, 2 ఏళ్ళు చేసినా మళ్ళీ తీసేసారు. విద్యా వాలంటీర్ లేదు, టీచర్ల నియామకాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, మా అమ్మ నాయన ముసలోళ్ళు అయినరు, నా కుటుంబం నా బిడ్డ 8 ఏళ్ళకి వచ్చింది, నేను చదివించుకోవాలి, నేను ఏం చేయాలి సార్? అందుకే ఊర్లో చెప్పులు అమ్ముకుంటున్నా, 5-6 జతలు అమ్ముతా, రోజుకు 50 రూపాయలు జతకు మిగులుతాయి కూడా, 200-300 మిగులుతున్నాయి, నా బిడ్డను చదివించుకొని మా అమ్మ దగ్గర ఉండి బతుకుతున్నా సార్, నేను ఏం చేయాలని కంటతడి పెట్టింది. నేను ఇవాళ మా చదువుకున్న యువకులను అడుగుతున్నా, ఒక ఆడబిడ్డ MA BEd చదివి చివరికి చెప్పులు అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో ఉందంటే, తెలంగాణలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉందో మీరు ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన IAS ఆఫీసర్ బిస్వాల్ కమిటీ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,91,374 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్లు భర్తీ చేస్తే ఈ పరీక్షలు రాసేటోళ్ళు
ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం రాకపోతే ఉపాధి కోసం ఇంకెక్కడన్నా పోతారు. కానీ 9 ఏళ్ళు ఈ నోటిఫికేషన్లు ఇవ్వక ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల 23-24 ఏళ్ళ నుంచి 32-33 ఏళ్ళు వచ్చే వరకు 10 ఏళ్ళు ఈ ఉద్యోగానికి ఎదురు చూసుకుంటా వాడు ఉంటే ఏం పనికి వనికి రాక ఇంట్లో పెళ్లి కాక పెళ్ళి అయితే భర్త ఇడిచిపెడితే ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చినా అంటే 2 సార్లు ఇచ్చారు. మరి తెలంగాణ ఇచ్చినోనికే మనం చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం మీద ఉందా లేదా ఆలోచన చేయండి. ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, 2004 నుంచి 2014 వరకు మా ప్రభుత్వం ఉన్నది. పెద్దలు షబ్బీర్ అలీ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రులుగా ఉన్నారు, మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నారు, మా రాజయ్య గారు తెలంగాణ కోసం ఇంత ఎత్తే ఎగిరిండు, 6 ఫీట్లు ఎగిరిండు. అన్న 5.5 ఉన్నా 6 ఫీట్లు దుంకిండు తెలంగాణ తెస్తా అని. తెలంగాణ తెచ్చిండు. తెచ్చినాక కూలబడ్డాడు. ఇవాళ నేను అడగదలుచుకున్నా, ఆయన ఇందిరమ్మ ఇండ్లు మనమే ఇచ్చినాం కదా, టీచర్ల భర్తీలు మనమే చేసినాం కదా, రైతులకు ఉచిత కరెంటు మనమే ఇచ్చినాం కదా, రైతులకు రుణమాఫీ మనమే చేసినాం కదా, ఆరోగ్యశ్రీ పథకం మనమే తెచ్చినాం కదా, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా జలయజ్ఞంలో మనమే కట్టినాం కదా. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పెండింగ్ ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నీ వారే చేసిండ్రు కదా. కరెంటు మంత్రిగా ఉచిత కరెంట్ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే, మోటార్లు కాలిపోతుంటే అగ్గి పెట్టలేక ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి సబ్స్టేషన్లు కట్టించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న మంత్రి పక్కన ఉన్నాడు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ప్రభుత్వ దవాఖానకు వస్తే మళ్ళీ ఇంటికి వస్తామో లేదో అన్నప్పుడు 2 లక్షల రూపాయలు పేదోళ్లకు ఉచిత వైద్యాన్ని అందించి బరాబర్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఏ దవాఖానలో అయినా వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చే పరిస్థితి ఉండే. ఇన్ని మంచి పనులు చేసినా మేము ఏం పాపం చేసినా మమ్మల్ని ఎందుకు ఓడగొట్టిరని నేను అడుగుతున్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆరోగ్యశ్రీ ఇచ్చింది తప్ప, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది తప్ప, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసింది తప్ప, ఉచిత కరెంట్ ఇచ్చింది తప్ప, రైతు రుణమాఫీ చేసింది తప్ప, మా మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ ఇచ్చింది తప్ప, సాగునీటి ప్రాజెక్టులు జలయజ్ఞం పేరు మీద కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చింది తప్ప, 20 లక్షల పంపు సెట్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది తప్ప ఏం తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీని మీరు ఓడగొట్టిరు. మేము చేసిన తప్పు తెలంగాణ ఇవ్వడమేనా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా, స్టేషన్ గన్పూర్ గడ్డ మీద నుంచి ఇక్కడ యువకులను, ఇక్కడ పెద్దల్ని, ఇక్కడ మేధావులను, ఇక్కడ ఉద్యమకారులను, ఇక్కడ విద్యార్థులను, ఇక్కడ అమరవీరుల కుటుంబాలను, చరిత్రలో పెత్తనాల మీద పోరాటం చేసిన వారసులను నేను అడుగుతున్నా, ఏం తప్పు చేసినాం? తెలంగాణ ఇయ్యడమే మేము చేసిన తప్ప, మేము చేసిన ద్రోహమా అని నేను అడుగుతున్నా. ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టరని నేను అడుగుతున్నా. నేను ఆవేదనతో అడుగుతున్న, పదవుల కోసం కాదు. ఆలోచించండి. ఇవాళ ఈ దేశ ప్రజల ముందు, 140 కోట్ల ప్రజల ముందు తెలంగాణ సమాజం దోషిగా నిలబడ్డది. సోనియా గాంధీ గారు మనల్ని నమ్మి 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు చూసి ఏ తల్లి కడుపు కోతకు గురి కావద్దు, ఏ తల్లికి దుఃఖం ఉండొద్దు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం పోయినా, తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అంత గొప్ప త్యాగం చేసిన తెలంగాణ తల్లి సోనియమ్మకు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద, 4 కోట్ల ప్రజల మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మా కోసం కాదు, షబ్బీర్ అలీ గారు మంత్రి కావడానికో, అంజనేయులు ఎంపీ కావడానికో, సుదర్శన్ రెడ్డి గారు మంత్రి కావడానికో, జంగారాఘవరెడ్డి ఎమ్మెల్యే కావడానికో, రాజయ్య లేకపోతే సాంబయ్య పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చోవడానికి కాదు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ సమస్య. మిత్రులారా, తెలంగాణ ప్రజలు ఎండకు పోతే ఎవరన్నీ మంచినీళ్ళు ఇస్తే గుర్తుపెట్టుకుంటాం. మరి ఇంత గొప్ప 60 ఏళ్ళ కళను సాకారం చేసిన తెలంగాణ తల్లిని ఇవాళ మనం మర్చిపోతే, మోసగాడు చంద్రశేఖరరావు మాటలు నమ్మితే సమాజం మనల్ని దోషిగా చూస్తుందా లేదా? మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. తెలంగాణ చేస్తే మీకు ఏం చెయ్యమని నేను చెప్తలేను. నేను పెద్దలతో మాట్లాడినా, రాహుల్ గాంధీ గారి దగ్గర అనుమతి తీసుకున్నా, మల్లికార్జున ఖర్గే గారి దగ్గర ఆదేశాలు తీసుకున్నా. నూతన సంవత్సరం అంటే జనవరి 1, 2024 నాడు కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత మేమందరం, మీరందరూ తీసుకోవాలి.
కొత్త ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా మిమ్మల్ని ఆదుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇవాళ పెట్టుబడి వెళ్ళక బ్యాంకులలో అప్పులు కేసీఆర్ కట్టక అప్పుకప్పై మిత్తై తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప ఉన్న రైతులు ఇవాళ హరగోసపడుతుంటే ఆ రైతులను ఆదుకోవడానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యానికి గురైంది, ఏ తావకానికైనా కార్డు ఎవరు తీసుకుంటలేడు. ఎందుకంటే అది మొండి బకాయి అయింది, చంద్రశేఖరరావు రూపాయి ఇస్తలేడు, మేము నమ్మేది లేదు, మీరు దొంగలు బయటికి నడువుండ్రి, దుడ్లు కడితే వైద్యం లేకపోతే నడువుండ్రి బయటికి అంటారు. అందుకే ఇవాళ ఇక్కడ ఉన్న పేదలకు ఎవరు భయపడాల్సిన పని లేదు. 10 నెలలు ఓపిక పట్టండి. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఏ దవాఖానికి వెళ్ళినా మీకు వైద్యం చేపించి మళ్ళీ మీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అదేవిధంగా మా అక్కల్ని చాలామందిని కలిసిన అడిగిన ఏందక్కా ఎట్లుందని అంటే చెప్పారు, అయ్యా ఆయల్లా మేము కట్టెలు పోయి ఊది ఊది పోగా ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేటోళ్ళం, దీపం పథకం తెచ్చి మా జీవితాలలో వెలుగు నింపినరు, కట్టెల పోయి బాధ తప్పింది, సిలిండర్తో వంట చేసి పిల్లలకు పొద్దున్నే బడికి పంపించేది, కానీ ఇవాళ పరిస్థితి బాగాలేదయ్యా, 12 నూరులు అయిందని మా అక్కలు చెప్పారు. నేను ఆలోచన చేసిన, నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచే పల్లెటూరు నుంచే వచ్చిన. తల్లులకు పిల్లలను పొద్దున్నే లేచి బడికి పంపడం ఎంత ముఖ్యమో ఇవాళ చెట్లు లేవు, కట్టెలు లేవు, కట్టెల పొయ్యిలో వండే పరిస్థితి లేదు కొత్త పిల్లలకు. ఎందుకంటే కొత్త కోడలు కట్టెల పొయ్యిలో ఏంటి ఇల్లు ఇడిచిపెట్టిపోతారు. అవునా? ఇక అత్తదే బాధ్యత అవుతుంది. కొడుకు చేసి కోడలకు చేసి ఆడపిల్లలకు చేసే వరకల్లా అత్త నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ బాగా ఆలోచన చేసిన, అత్త కోడళ్ళ పంచాయతీ తీర్చనికే ఆడపిల్లల్ని ఆదుకోనికే, ఎందుకంటే మనకు కూడా అమ్మలో పెద్దమ్మలో అక్కలో చెల్లెన్లో ఆడబిడ్డలో మనకు కూడా ఉన్నారు. వాళ్ళ కష్టం మన కష్టం. 3 లక్షల కోట్ల ఆదాయం ఉంది. 3 లక్షల కోట్ల ఆదాయం పేదోళ్లకు వంచనికే పోయే కాలం ఏమొచ్చింది చంద్రశేఖరరావుకు. అందుకే మిత్రులారా, 12 నూరులు ఉన్న సిలిండర్ మా ఆడబిడ్డల కోసం 500కే సిలిండర్ మీకు ఇచ్చి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు పగటిపూటనే ఇచ్చి, ఆనాడు ఎట్లయితే షబ్బీర్ అలీ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ వస్తే వాచ్ సమయం సరిదిద్దుకునేది, వాచ్లో కూడా 1 నిమిషం వెనుక ముందు అయ్యేది కాదు. ఇవాళ విద్యుత్ ఎప్పుడు పోతుందో చంద్రశేఖరరావు ఎప్పుడు మందేస్తాడో వనికి తెలియదు. ఇది ఓడేందో ఆయన ఏసుడేందో తెలియని పరిస్థితులు వచ్చినాయి. అందుకే పగటి పూట నాణ్యమైన ఉచిత విద్యుత్తును మీకు ఇచ్చి మీ కష్టాలు కూడా తీర్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, సిలిండర్ 500 ఇవ్వాలన్నా, ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, మరి ఇవన్నీ పనులు చేయాలి మేము అంటే మీరేం చేయాలి? డ్వాక్రా మహిళలు మా అన్న చెప్తున్నాడు, డ్వాక్రా సంఘాల మీద కూడా చర్చిస్తున్నాం. ప్రియాంక గాంధీ గారు వచ్చి ఒక మంచి మాట మీకు చెప్తుంది. ఆమె వరంగా ఎట్లయితే కర్ణాటకలో చెప్పిందో ఇక్కడ కూడా చెప్తాం. అందుకే ఇన్ని మేము చేయాలంటే మీరు ఏం చేయాలని నేను అడుగుతున్నా. ఏం చేయాలి? ఏం చేయాలి సోదరులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆడ పైన మా మిత్రులు ఏమంటలేరు, అయ్యా మీకు కూడా ప్లాట్లు ఇవ్వాలి, కాగితం ఇచ్చారు. పాత్రికేయ మిత్రులారా, మీకు స్టేషన్ గన్పూర్లో మీ ప్లాట్ల కోసము ఎమ్మెల్యే దగ్గరకు పోతే అంత ఫిర్యాదైన భూమి మీకెందుకు ఇస్తా అన్నాడు. కనీసం మీ జర్నలిస్టు భవనం కట్టుకోవడానికి పోతే కూడా అదెందుకు ఇస్తామా, ఖరీదైన స్థలం అంటుండు. వాళ్ళు అయ్యే జాగిర్ మీకు రాసి ఇచ్చినట్టు. మీ సమస్యలు కూడా పరిష్కరించాలంటే అది కాంగ్రెస్ ఉన్నప్పుడే. మీకు హైదరాబాద్లో ఫోటోగ్రాఫర్స్కి ప్లాట్లు ఇచ్చినా, లేదు మీ జర్నలిస్టులకు ప్లాట్లు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇచ్చింది 2 సార్లు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మిత్రులారా, ఇవన్నీ మేము చేయాలంటే మేము మిమ్మల్ని ఏం పైసలు అడుగుతలేం, మీ ఆస్తి రాసి ఏమంటలేం, మీకు ఇచ్చే దాంట్లో మేమేం కమిషన్ అడుగుతలేం, లేదు
మీరు ఏదన్నా సంపాదించింది ఉంటే తెచ్చి ఏమని అడుగుతలేం. ఏం అడుగుతున్నాం? ఒక్క ఓటు అడుగుతున్నాం. ఒక్క ఓటు అడుగుతున్నాం. అదే మీ ఆయుధం, అదే మీ ఆదాయం, అదే మీ ఆత్మగౌరవం. మీ ఆదాయం, మీ ఆత్మగౌరవం, మీ ఆయుధమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదోళ్ళ బతుకులు బాగుపడతాయి. గాడ మా సేట్లు ఉన్నారు, స్వాతి ఎలక్ట్రానిక్స్ అనుకుంటా. మా సేట్లు ఏమో చూస్తున్నారు, సార్ మాది వ్యాపారం కదా జర్రా, బీజేపీ దిక్కు ఎట్లుంటే సార్ అన్నట్టుకుంది వాళ్ళు చూస్తుంటే. నేను చెప్పదలుచుకున్నాయా, బీజేపీ పార్టీకి అదానీ అంబానీ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి కాంట్రాక్టర్లు దొరలు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళల కోసం ఉంది. అదానీ అంబానీ నువ్వు బీజేపీకి వేస్తున్నా అంటే మళ్ళీ అదానీ అంబానీకే మళ్ళీ 50 లక్షల కోట్లు మూట కట్టిస్తాడు. చంద్రశేఖరరావు గారికి వేసారంటే ఆ పక్కన ఎర్రబల్లి దయాకర్రావు, ఈ పక్కన కల్వకుంట్ల తారక రామారావు, ఆ పక్కన తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవితారావు, జోగినపల్లి సంతోష్రావు, మైనంపల్లి హనుమంతరావు, కుక్కట్పల్లి కృష్ణారావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇన్ని రావులు వచ్చినాక మనకేం రాకుండా పోతుంది. అందుకే ఇవాళ దళితులకు, గిరిజనులకు, బడుగులకు, మైనారిటీలకు, మహిళల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన పార్టీని మనం గెలిపించకపోతే మన బతుకులు బాగుపడవు. ఇన్ని చెప్తున్నాడు సారు పైసలు ఎట్లకెళ్ళి తెస్తాడని. ఏం లేదా, ఇదేం మంత్రం లేదు, తంత్రం లేదు. కృష్ణారెడ్డికి 3 లక్షల కోట్లు ఇచ్చిండు, 1 లక్ష కోట్లు రామేశ్వరరావుకు భూములు ఇచ్చిండు. ఇట్లా మొత్తం 10 బడ్జెట్లలో 17,78,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. 5 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. 23 లక్షల కోట్లు ఈ 9 ఏళ్లలో చంద్రశేఖరరావు ఖర్చు పెట్టాడు. నేను లెక్క కట్టినా ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 కోట్లు వస్తాయి. ఈ స్టేషన్ గన్పూర్కి 20,000 కోట్లు వస్తే మీ దవాఖాన కట్టుడేంది, మీ డిగ్రీ కాలేజ్ కట్టుడేంది, ఇందరం ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడేంది, మీ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుడేంది, పిల్లలకు మన ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద లెక్కలోది కాదు. ఆయన 10% దొరలకు, పెట్టుబడిదారులకు ఈ ఆదాయాన్ని పంచిపెట్టి 100 ఎకరాల భూములు, 1,000 కోట్ల రూపాయలు, ఫామ్ హౌసులు, టీవీలు, పేపర్లు ఇవన్నీ సంపాదించుకున్నాడు. ఉద్యమకారుడు అంటే సర్వం పోయినోడు ఉంటాడు. కాళోజీ ఉద్యమకారుడు ఏమన్నా ఉన్నాదా? దాశరథికి ఏమన్నా ఉందా? బొమ్మెర పోతన కుటుంబానికి ఏమన్నా ఉందా? వీళ్ళందరూ సమాజం కోసం చేసిండ్రు. మరి ఉద్యమకారులు గట్లుంటే ఆ పక్కనే ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఉంటాడు, అమరుడైన. ఇవాళ వాళ్ళందరూ అన్ని సర్వం పోగొట్టుకొని ప్రాణాలు కూడా పోయినాయి. మరి చంద్రశేఖరరావు ఉద్యమకారుడైతే గజ్వెల్ల 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? రామారావుకు జన్వాడల 500 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? టీ న్యూస్ ఎట్లొచ్చింది? నమస్తే తెలంగాణ ఎట్లొచ్చింది? ఆంధ్ర పెట్టుబడిదారులు ఎట్లొచ్చిండ్రు? రోజు సాయంత్రం అయితే సినిమా తారలతో తలుకు బెలుకులు, F1 రేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉద్యమకారుడు ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతాడా? మీరు ఆలోచన చేయండి. ఆ దోపిడీదారులకు చంద్రశేఖరరావు దోషపెడుతుండు. అది ఆపుతే ఆ 4 లక్షల కోట్లతోని అద్భుతాలు చేస్తాం. ఇవాళ ఆయన ఉండనికే 5,000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నాడు, 3,000 కోట్లు పెట్టి సచివాలయం కట్టిండు, ఉన్న కలెక్టరేట్లు ఊసబెట్టి ఇవాళ కలెక్టర్ ఆఫీసులు కట్టినా అంటుడు. ఇవన్నీ అవసరం ఉండేనా? మింగం ఎత్తుకోలేదంటే మీసాలకు సంపంగా నూనె అవసరమా అని నేను అడుగుతున్నా. వెనకటికి ఎవడో చెప్పిండు, పొంకనాల పోసిగానికంట ఎట్లేమో 3 దొడ్లేమో 36 అంట. ఇవాళ ధరణి పోర్టల్ తెచ్చి లక్షలాది ఎకరాల పేదోళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఉసురు కొట్టుకుంటున్నాడు. అంత పెద్ద కలెక్టరేట్ ఆఫీసులు కట్టారు, మనకు లోపలికి ప్రవేశం ఉందా? ప్రగతి భవన్లకు మనం రాణిస్తురా? ప్రగతి భవన్లో మనం రానప్పుడు మన రక్త మాంసాలను కరగబెట్టి మన చెమటతో కట్టిన ప్రగతి భవన్ ఉంటుంది, పోతుంది. అందులో ఎవడన్నా ఎక్కడన్నా పోతే మనకేందని నేను అడుగుతున్నా. ఎందుకు మనల్ని నిషేధించను ప్రగతి భవన్లకు రాకుండా? మనం దొంగలమా, దోపిడీదారులమా, దోవులమా, తెలంగాణ బిడ్డలం కాదా? ఎందుకు ప్రగతి భవన్ గేట్లు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసం తెరుచుకుంటలేవు? నీ అబ్బ ఆ గేట్లు బతుకలు కొడతాం. నేను చెప్తున్నా, ఇవాళ రాసి పెట్టుకో బిడ్డ, 2024 జనవరి 1 నాడు నీ గడిని కూల్చి ఆ గడి మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి
పేదలకు బార్లు తెరుస్తాం. ఆ ప్రగతి భవన్ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల పిల్లల్ని డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేసే బాధ్యత ఈ వేదిక మీద ఉన్న మేమందరం తీసుకుంటాం. మీరందరూ రావాలి. ఇది తుది దశ ఉద్యమం మిత్రులారా. ఈ తుది దశ ఉద్యమంలో పాల్గొనకపోతే చరిత్రలో మనం తప్పు చేసిన వాళ్ళమైతాం. చరిత్ర మనల్ని క్షమించదు. అందుకే సోదరులారా, మీరందరూ అండగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. పేదల రాజ్యం తెచ్చుకుందాం. సంక్షేమ రాజ్యాన్ని తెద్దాం. అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. అద్భుతమైన స్వాగతం పలికిన మా గ్రామ కమిటీ, మండల కమిటీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ నిదానంగా, ప్రశాంతంగా, జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి. ఇక్కడ విన్నది ఇంటింటికి పోయి చెప్పండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.